హాయ్ ఫ్రెండ్స్, మన కార్తీక మాసంలో ఎలా పూజ అయితే చేసుకుంటామో ధనుర్మాసంలో కూడా అలాగే చేసుకుంటామండి. కార్తీక మాసం ఎట్లా అయితే మనం పూజలు చేస్తామో అట్లాగే ధనుర్మాసంలో చేసే పూజలకు కూడా మనకి ఎక్కువ రెట్లు పుణ్యం అయితే దక్కుతుందనమాట. అసలు మనం ఈ పూజ చేసుకోవాలి అంటే 4 నుంచి 6 లోపు బ్రహ్మముహూర్తంలో లేచి చేసుకోవాలన్నమాట. మనకి ఈ తొందరగా బ్రహ్మముహూర్తంలో సూర్యోదయం కాకముందే పూజ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే పూజ ఆ టయానికల్లా కంప్లీట్ అయ్యిద్ది అన్న విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజెప్తానమాట. ముందుగా అయితే మనం ముందు రోజే మనకి దేవుడికి సంబంధించిన అవే గిన్నెలు, దీపారాజన కుందులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం నీట్గా కడుక్కొని పెట్టుకోవాలన్నమాట. ముందుగానే వాటిని మనం రెడీ చేసుకుని చక్కగా కడుక్కొని తుడుచుకుని వాటిని రెడీ చేసుకుని పెట్టుకొని చక్కగా తుడిచి ఆరబెట్టుకోవాలి. అంటే మనం రేపు పూజ చేస్తామనగా ముందు ఈ రోజు నైటే మనం ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళకుండా ఉంటే మనం చక్కగా దేవుడి సామాన్లన్నీ కడిగి ముందు రోజే చక్కగా తుడిచి పెట్టుకుంటే తెల్లారేసరికి చక్కగా ఆరిపోయి నీట్గా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనకి నైట్ పూట తిన్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, నైట్ పూట తిన్న గిన్నెలు అవన్నీ మనం నిద్రపోయే ముందే కడిగేసుకోవాలన్నమాట. నైటే కడుక్కొని మొత్తం పొయ్యి అంతా శుభ్రం చేసుకుని చక్కగా నీట్గా పెట్టుకుంటే మనకి తెల్లారేసరికి పని అనేది సులభం అవుతుందండి. అలాగే మనకి నైట్ పూట గిన్నెలు కడగటం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే మన పాచి గిన్నెలు అనేవి తెల్లారి దాకా ఉంటే బ్యాక్టీరియా అనేది అందులోకి చేరి మనకి హాని కలిగిస్తాయి అన్నమాట. అలాంటప్పుడు మనం నైటే గిన్నెలు కడుక్కోవడం వల్ల మనకి ఇలాంటి ప్రయోజనం కూడా ఉంటుంది. ఏదైనా సరే మనకి పెద్దలు చెప్పింది అందులో సైన్స్ కూడా దాగుంటుందండి. దైవానికి సంబంధించి మనకి ఇది చేస్తే మంచి జరిగిద్ది, అది చేస్తే మంచి జరిగిద్ది అంటే సైన్స్ ప్రకారం కూడా దానికి దీనికి ఏదో లింక్ ఉండబట్టే మనకు అన్నీ అలా మంచి జరిగిద్దని చెప్తారనమాట. అలా చేస్తే నమ్మకం అని ఇటు సైన్స్కి ఇటు దైవత్వానికి రెండింటికి సంబంధం అయితే ఉందన్నమాట. ఇంకా పొయ్యి కూడా శుభ్రంగా నీట్గా కడిగేసి గిన్నెలన్నీ కడిగేసుకుని గ్యాస్ కట్ అంతా నీట్గా చేసుకుని ఇంకా ఆ తర్వాత ఈ ధనుర్మాసం కదా, ఫస్ట్గా ముగ్గు అయితే పొయ్యి దగ్గర కూడా ధనుర్మాసం ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట. చిన్నది సింపుల్గా ఈ నా పొయ్యి దగ్గర ముగ్గు కనుక నచ్చితే మీరు కామెంట్ చేయండి. అట్లాగే పొయ్యి దగ్గర చూసారా ఎంత నీట్గా అయితే ముగ్గు వేసుకున్నాను. ఇంకా అట్లాగే మొత్తం నీట్గా అయితే నైట్ అంతా సర్ది పెట్టుకున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనం పొద్దున్నే 4 లేచి పూజ చేసుకోవాలి అంటే మనం 3 లేస్తే కానీ ఇల్లు ఊడవటం తుడవటం జరగదు. అట్లా రోజు మనం 3 అయితే లెగవలేము. ఎందుకంటే మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. పూజ ఒక్కటే కాదు కదా, మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. కాబట్టి మనకి 3 లేచి మళ్ళీ ఇల్లు ఊడిసి తుడిసి ఇవన్నీ చేసుకుంటే అవ్వదు. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్లయినా సరే పూజ చేసుకుని లెగుద్దాం అనుకుంటారు, కానీ పాపం జాబ్ చేసే వాళ్ళకి ఇవన్నీ పూజలు చేసుకుని వెళ్ళాలంటే అవ్వదండి. అందుకే నైట్ పూటే నేను ఇల్లు ఊడిసి తుడిసాను అనమాట. ఇంకో విషయం, నైట్ పూటే ఇల్లు ఊడిసి తుడుస్తారా, అట్లా చేస్తే పాచి ఉన్నట్టే కదా, పాచిళ్ళు అయినట్టే కదా తెల్లారికి అని అంటున్నారు. నేను చెప్పేదాకా వినండి. నేను తుడిసేటప్పుడు నీళ్ళల్లో ఏమేసానంటే పసుపు ఉప్పు వేసి ఇల్లు అయితే తుడుచుకొచ్చా. ఎందుకంటే పసుపు ఉప్పు వేసి ఇల్లు తుడవటం వల్ల మళ్ళీ ఇంట్లో ఇల్లంతా శుద్ధి అవుతుంది అనమాట. ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తున్నా. నైటే ఎందుకు ఇల్లు ఊడ్చి తుడుచుకుంటున్నానంటే నైట్ ఇల్లు ఊడ్చి తుడుచుకుంటాను పడుకోపోయే ముందు. ఆ తర్వాత తెల్లారి లేచి దేవుడి గది ఉంటుంది కదా, మళ్ళీ దేవుడి గది వరకు ఊడ్చి అట్లాగే బయట కూడా మనం ముగ్గేసే దగ్గర కూడా ఊడ్చి ఈ దేవుడి గది అలాగే బయట 2 తుడుచుకుంటా, తెల్లారి ముగ్గేస్తాను. ఇక అప్పుడు మనకు పాచిళ్ళు అట్లా అయిద్దండి. మన దేవుడి గది వరకు తుడుచుకుంటున్నాం కదా. ఎందుకంటే రోజు పొద్దున్నే లేచి మనకి ఇవన్నీ చేయాలి అంటే రోజు డైలీ 3 లేస్తే మన ఆరోగ్యం కూడా పాడైపోద్ది. అదే నైటే ఇల్లు ఊడ్చి తుడుచుకుని తెల్లారి లేచి దేవుడి గది వరకు ఊడ్చి తుడుచుకొని ఆ తర్వాత బయట ఊడ్చి ముగ్గేసుకుంటే అప్పుడు మనకి అది పాచిళ్ళు ఎట్లా అవుతుంది, అవ్వదు కదా. మనం దేవుడు పూజ చేయాలన్నది మన సంకల్పం. అది మనం ఎలాగనేది మనం ప్లాన్ చేసుకుని మనం మలుచుకుని చేసుకోవడం వల్ల మనం చేసేది మంచిదైనప్పుడు మనకంతా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా నేను తెల్లారి లేచి బయట ఊడ్చి తుడిసి ముగ్గేసుకుంటున్నా. అట్లాగే దేవుడి గది వరకు ఊడ్చి తుడిసి
కున్నాను. ఇంకా అప్పుడు పాచిళ్ళు అవ్వదు కదా. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఇలా చేసుకుని చక్కగా బయటంతా తుడుచుకుని ఆ తర్వాత నేను తలస్నానం చేసి, మన కార్తీక మాసంలో ఎట్లాగైతే తెల్లవారుజాముననే తలస్నానం చేసి పూజ చేసుకుంటామో ఈ ధనుర్మాసం కూడా అంతేనండి. కృష్ణయ్యకి, వెంకటేశ్వర స్వామికి, అట్లాగే విష్ణుమూర్తికి, వీళ్ళు ముగ్గురు ఒకటే కానీ ఎవరో ఒకరి రూపంలో మనం పూజించుకుంటాం అన్నమాట. ఈ ధనుర్మాసంలో గోదాదేవి ఈ రంగనాథుని కోసం ఈ 30 రోజులు పూజ చేసి ఆయన్ని పెళ్ళాడిందంట. అంటే మనం పూజ అనేది ఒక సంకల్పంతో మొదలుపెట్టి ఏ కోరికైతే కోరుకుని 30 రోజులు పూజ చేసుకుంటామో ఈ 30 రోజులు మనకి ఆ కోరిక నెరవేరుద్ది అనమాట. రోజు తలస్నానం చేయాలా అంటే అవసరం లేదండి. మీరు ఎక్కువ శాతం ఈ ధనుర్మాసంలో కూడా కొంతమంది నాన్ వెజ్ అనేది తినరు అనమాట. నాన్ వెజ్ తినకపోతే తలస్నానం చేయాల్సిన అవసరం లేదనమాట. ఎప్పుడైనా శనివారం, శుక్రవారం ఈ రోజుల్లో తలస్నానం చేస్తే చాలు. రోజు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చన్నీళ్ళ స్నానం చేస్తే మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదని ఆడవాళ్ళు మనకి చాలామంది చెప్తూనే ఉన్నారు. ఇంకోటి, కొంతమంది నాన్ వెజ్ తినరు. ధనుర్మాసంలో కూడా తింటే కనుక నెక్స్ట్ డే తలస్నానం చేయండి. ఈ 30 రోజులు వ్రతంతో చేయాలనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా బ్రహ్మచర్యం పాటిస్తూ నేల పడుకుంటూ నాన్ వెజ్ తినకుండా ఈ 30 రోజులు పూజ చేసుకుంటే ఇంకా మంచిదనమాట. మనకి ఎలా ఉంటే అలా. ఇంకోటి ఏంటంటే ధనుర్మాసం స్పెషల్గా మనం గీతలతో ముగ్గులు వేస్తాం కదా. ధనుర్మాసం వచ్చి నిలబెట్టారు అంటారు. దీన్నే శూన్యమాసం కూడా అంటారు. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ధనుర్మాస ముగ్గుని సింపుల్గా వేసుకున్నాను అనమాట. వాకిట్లో చాలా అందంగా అనిపించింది. అట్లాగే గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నా. మనకి కార్తీక మాసంలో ఇంటి ముందు దీపాలు ఎలా పెట్టుకుంటామో ఈ ధనుర్మాసంలో కూడా మనం ఇంటి ముందు తెల్లవారుజామున దీపాలు పెట్టుకోవడం వల్ల ఆ విష్ణుమూర్తికి ఆ విష్ణుమూర్తి స్వరూపంగా దీపాలు వెలిగించినట్లుగా ఆ లక్ష్మీదేవికి అందరికీ కలిసి ఇంటి ముందు గడపకు దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. దీపాలు పెట్టుకోండి ఇంటి ముందు, చాలా మంచి జరుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర దీపం పెట్టుకోండి. ఇంట్లో కూడా దీపం పెట్టుకోండి. నేను ఎలా పూజ చేస్తానో చూపిస్తాను అనమాట. సింపుల్గానే చేసుకుందామండి. ఎక్కువ ఆర్భాటాలు వద్దు, మనకు ఆడంబరాలు వద్దు. మనకి దేవుడికి పూజ చేసి మనసులో దేవుణ్ణి మనసులో ఆరాధన చేసుకోవడమే మనకు ముఖ్యం అన్నమాట. అందుకని చెప్పి మనం సింపుల్గానే చెప్పుకుందాము. ఏ ఆర్భాటాలు లేకుండా చక్కగా దేవుడికి కావాల్సింది గంధం, పుష్పం, ధూపం, నైవేద్యం, దీపారాధన. మనం ఈ 5 పుష్పం, ఈ 5 మనకి దేవుడికి సమర్పించుకోవాలి. అంతవరకు ఏ ఆర్భాటాలు కాదు, ఏ అంగులు కాదనమాట. ముఖ్యంగా మనం పూజ చేసే స్త్రీ మాత్రం పసుపు, కాళ్ళకి నుదుటిన బొట్టు, కుంకుమ, మెల్లో మంగళసూత్రం, ఇవి మనకి చాలా ముఖ్యమండి. చేతికి గాజులు, ఇవనేవి చాలా ముఖ్యం అన్నమాట. చీర కట్టుకొని పూజ చేయడానికే ట్రై చేయండి ఎక్కువ శాతం, అదే మంచిదన్నమాట. అలాగే ఇవాళ నేను వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ రోజని ధనుర్మాసం వెంకటేశ్వర స్వామికి సిమ్మిరుండలు నైవేద్యంగా పెట్టుకుంటున్నాను అనమాట. 7 సిమ్మిరుండలు అయితే చేసుకుని, అలాగే పిండి దీపం కూడా సోమవారికి చేసుకుంటున్నా. ఫస్ట్ రోజని రోజు చేసుకున్నా మంచిదే, లేకపోతే శనివారాలైనా సరే పిండి దీపం చేసుకుని ఈ ధనుర్మాసంలో చేసినా మంచిదే. ఇంకొక విషయం ఏంటో తెలుసా, బుధవారం రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు. శనివారం వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తామో బుధవారం రోజు విష్ణుమూర్తిని కూడా అలాగే పూజిస్తారు. నా పిండి దీపం ఎలా ఉందో మీరే చెప్పండి. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ అని చెప్పి నేను వెంకటేశ అని పిండి దీపం మీద రాసుకున్నాను. నా పిండి దీపం ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పాలన్నమాట. చాలా బాగా వచ్చింది కదా. నామాలు కాకుండా ఇలా రాసుకోవాలి అని అనిపించింది నాకు పిండి దీపం మీద. అందుకనే చెప్పి ఓం నమో వెంకటేశాయ అని రాసుకున్నాను. అలాగే ఇంకా చూసారా, చీకటిగానే ఉంది. మనం 6 లోపే కంప్లీట్ చేయాలి. అంటే సూర్యోదయం కాకముందే పూజ
కంప్లీట్ చేసేయాలి. అంటే కార్తీక మాసం ఎట్లాగో మనకి ఈ ధనుర్మాసం కూడా అంతే అన్నమాట. ఎందుకంటే ధనుర్మాసంలో మనం విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని, అట్లాగే శ్రీకృష్ణుడిని, మీ ఇంట్లో శ్రీకృష్ణుడు బొమ్మ లేదనుకోండి, ఈ ధనుర్మాసంలో ఈ బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. ఆ కృష్ణ భగవాను అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఎప్పుడూ ఉంటుంది. ఎందుకని ఏదో ఒక చిన్న బొమ్మ అయినా సరే, ఆల్రెడీ ఉంటే అవసరం లేదు, లేకపోతేనే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఇదిగోండి, దేవుళ్ళందరికీ చక్కగా పువ్వులతో అలంకారం చేసుకుని దీపారాధనకి అంతా సిద్ధం చేసుకున్నాను అనమాట. అటు పిండి దీపం కూడా పెట్టాను వెంకటేశ్వర స్వామికి. మనం దీపారాధన చేసేటప్పుడు ఒక మంత్రం చదువుకోవాలని చెప్తాను కదా, ఆ మంత్రం ఏంటంటే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అనే మంత్రాన్ని మనం చదువుకుంటూ దీపారాధన చేస్తే మంచిదన్నమాట. గణపతికి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతిని తలుచుకోవాలి కదా. గణపతికి అయితే అక్షంతలు వేసి పూజ చేసుకుని, ఆ తర్వాత శివయ్యకి అయితే అభిషేకం చేసి, ప్రతిరోజు నేను శివయ్యకి అయితే అభిషేకం చేసి ఫస్ట్ శివయ్యకి పూజ చేసినాక ఇంకా అందరి దేవుళ్ళకి మొదలు పెడతా ఉంటానండి వరుసనే. ఇంకా ఫస్ట్ శివయ్యకి అయితే అష్టోత్తరం చేసుకుని అభిషేకం చేసుకుని అష్టోత్తరం చేసుకున్నాను. సువర్ణ గన్నేరు పువ్వులతో శివయ్యని అయితే పూజించుకున్నాను. ఆ తర్వాత దుర్గాదేవిని, లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని అందరినీ వరుసగా పూజించుకుంటాను. మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా, అసలు గన్నేరు పువ్వులతో, సువర్ణ గన్నేరు పువ్వులతో ఆ శివయ్య పూజ చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా అష్టోత్తరం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకుంటున్నానండి. మీరు ఈ అష్టోత్తరాలు చదవటం రాదు మాకు అనుకున్నారనుకోండి, ఓం నమో వెంకటేశాయ, ఇంతకు మించిన మంత్రం ఏమీ లేదండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఇంతకు మించిన మంత్రం అనేది ఏమీ లేదనమాట. లేకపోతే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్నైనా చదువుకోవచ్చు. మీకు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడనమాట ఆ దేవుడు. మీకు ఎలా వీలుంటే అలా 108 సార్లు ఆ దేవుణ్ణి స్మరించుకోండి. ఒక్కొక్క పువ్వు పెట్టి స్వామివారిని పూజించుకున్నాం. ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అందరి దేవుళ్ళకి అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకుని, ఇక నేను సిమ్మిరుండని నైవేద్యంగా చేసుకున్నాను కదా. ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం అంట సిమ్మిరుండ. అందుకని ఈరోజైతే నేను సిమ్మిరుండని నైవేద్యంగా చేసుకుని ఆ స్వామివారికి, అట్లాగే తులసి దళం కూడా స్వామివారికి సమర్పించాను. ఆ తులసి దళానికే తూగిపోయావా అంటారు కదా ఆ శ్రీకృష్ణ భగవాన్ని. ఆ తులసి దళం అంత పవిత్రమైనదనమాట. అందుకనే తులసి దళాన్ని కూడా ఆ స్వామివారికి సమర్పించుకొని సిమ్మిరుండని నైవేద్యంగా పెట్టి స్వామివారికి నివేదన చేసి స్వామివారికి ప్రసాదాన్ని నివేదన చేశానన్నమాట. తర్వాత ధూపం, పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం. సోమవారికి ధూపం కూడా వేసుకున్నానండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక హారతి ఇచ్చుకుంటే ఈరోజు ఫస్ట్ రోజు ధనుర్మాసం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా కనుక మనం ప్లాన్ చేసుకుని ఇంట్లో పూజ చేసుకుంటే తెల్లవారుజామున సూర్యోదయం కాకముందే మనం పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే అండి, మన మనసులో పూజ చేయాలి అన్న సంకల్పం ఉంటే ఆ దేవుడికి మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. సర్వమంగళ మాంగళ్యే సర్వే సిద్ధ్యార్థ సాధకే శరణ్యే త్రయంబకి దేవి నారాయణి నమోస్తుతే అని హారతి ఇచ్చేటప్పుడు చదువుకుంటా హారతి ఇస్తే చాలా మంచిదనమాట. ఇంకా దేవుళ్ళకి హారతి కూడా ఇచ్చేసి వాళ్ళకి హారతి అద్ది తర్వాత నేను అద్దుకుని మనసులో నా కోరిక చెప్పుకుని తర్వాత స్వామి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటూ ఈరోజైతే పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. నా పూజ ఎలా ఉందో
మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయ్యయ్యో మర్చిపోయానండి ఇంకొక విషయం, మా కృష్ణయ్యకి పూజ చేసుకునేది చూపించొద్దా ఏంటి? మా కృష్ణయ్యకి కూడా ఈ ధనుర్మాసం అన్నాళ్ళు చక్కగా దీపం పెట్టుకుని ఆయనకి కూడా నైవేద్యం పెట్టుకుని దీపం నైవేద్యం ధూపం హారతి అట్లాగే ఒక చెంబులో నీళ్లు ఆ కృష్ణయ్యని మర్చిపోతే ఎలా? అసలు ఈ ధనుర్మాసంలో మనం పూజ చేయాల్సిందే కృష్ణయ్యకి. ఆ రంగనాథ స్వామి అయినా, ఆ కృష్ణయ్య అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, రాముల వారైనా అవి అందరూ విష్ణు స్వరూపాలేనండి. అందరూ ఆయన అవతారాలే అనమాట. చక్కగా హారతి కూడా ఇచ్చి మా కృష్ణయ్య చూసారా హారతి వెలుగులు ఎంత బాగున్నారో కదా. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఆ కృష్ణయ్యకి నైవేద్యం కూడా పెట్టి అయ్యా మమ్మల్ని చల్లగా చూడని ఆ కృష్ణయ్యని వేడుకున్నాను అనమాట.